హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు కనిపిస్తుంది కదా 2 BHK అండి హౌస్ తప్పనం అనమాట. మీకు రెంట్కి ఇస్తున్నారు. ముందర ఒక పోర్షన్ ఉంది 2 BHK, వెనకాల కూడా సేమ్ 2 BHK పోర్షన్ అనమాట. మీకు రెండు రెంట్ అండి. ఓకే, సో ఓనర్లు ఉండరండి, వీళ్ళు వేరే సిటీలో ఉండి జాబ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ మీకు ఓనర్లు ఉండరండి, మీరు ఏం చక్కగా ఉండొచ్చు అనమాట. ఓకే, కొత్త ఇల్లు అండి, బాగుంది హౌస్. 2 BHK, వెనకాల 2 BHK అనమాట. వాటర్ ప్రాబ్లం వస్తలేదండి, బోర్ వాటర్ అనమాట. ఇకపోతే అడ్రస్ వచ్చేసి తపోనం అండి. తపోనం వెనక వైపు, అంటే శివాలయం వెనక వైపు అండి. తపోనంలో శివాలయం వస్తుంది. శివాలయం బ్యాక్ సైడ్ అనమాట. మీకు గవర్నమెంట్ స్కూల్ వస్తుంది, ఆ స్కూల్ వెనకల అనమాట. సో మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మీకు బెంగళూరు టు హైదరాబాద్ హైవే వస్తుంది. మీకు ఇక్కడ శివాలయం వస్తుంది, అలాగే హనుమాన్ టెంపుల్ వస్తుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇటువైపు వెళ్తే మీకు గాయత్రి టెంపుల్, అన్ని దగ్గరలో ఉన్నాయి అనమాట. ముందరనే ఇంటి ముందరనే మీకు సిమెంట్ రోడ్ వస్తుందండి. సో శివాలయం బ్యాక్ సైడ్ అనమాట. సో అన్నిటికీ చాలా యూస్ఫుల్ అనమాట ఇక్కడ. సో ఇదైతే మీకు రెంట్కి ఉందండి. ఓకే, ముఖ్యంగా ఓనర్లు ఉండరు అనమాట. చాలా మంది ఓనర్లు ఉండకూడదని ఇల్లు సెర్చ్ చేస్తుంటారు రెంట్కి, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు 2 BHK, ముందర ఒక పోర్షన్, వెనకాల కూడా 2 BHK అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మీకు ఓనర్ నంబర్ వేస్తాను, కాల్ చేయండి. లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు వెనకాల ఉండేది మీకు చూపిస్తానండి, లోపల ఎలా ఉందని చెప్పేసి. సో ఇదేనమాట ఎంట్రన్స్ డోర్. సో మీకు ఎదురుగా బెడ్రూమ్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ బెడ్రూమ్. సో ఇది అనమాట. అలాగే ఇదంతా హాల్. సో ఫ్యాన్లు, లైట్స్, గీజర్స్ అన్ని వీలువే ఉంటాయి. సో ఇదంతా హాల్. ఇక్కడ మీరు హాల్లో షోకేస్. ఓకేనా. సో ఇది ఎంట్రన్స్, మనం ఇందాక వచ్చాం కదా ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్ అనే ఇక్కడ విండో ఉంటుంది. సో ఇక్కడ విండో ఉంది. అలాగే ఇదైతే హాల్ అనమాట. సో ఇదొక బెడ్రూమ్, అలాగే ఇదొక బెడ్రూమ్. ఓకేనా, డబల్ బెడ్రూమ్. సో డబల్ బెడ్రూమ్లో ఇది సెకండ్ బెడ్రూమ్. లోపల వెళ్దాం రండి. చూడండి ఫ్యాన్లు, ఓకేనా, లైట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ బెడ్రూమ్ చూడండి ఇలా. అలాగే అటాచ్డ్ బాత్రూమ్, గీజర్ కనిపిస్తుందా, గీజర్స్ ఉన్నాయి. అలాగే విండో బెడ్రూమ్లో. ఓకేనా, ఇక్కడ మస్కిటో ఉంది ఇలాగా. సో ఇలా వాష్ బేసిన్ కూడా ఉంది. సో మనం డబుల్ బెడ్రూమ్ చూసాం కదా, సెకండ్ బెడ్రూమ్. సో హాల్ పక్కలో ఒక బెడ్రూమ్ ఉంది. హాల్ నుంచి కొంచెం ముందు వస్తే సెకండ్ బెడ్రూమ్ చూసాం ఇందాక. ఈ సెకండ్ బెడ్రూమ్ డోర్ ఎంట్రన్స్ అవుతాం కదా, చూడండి దేవుడి రూమ్, దేవుడి గది చాలా పెద్దగా ఉంది. ఈ దేవుడి గది పక్కలోనే కిచెన్ అనమాట. కిచెన్ చాలా బాగుంది, పెద్ద స్పేస్ ఉన్న కిచెన్ చూడండి. సో ఇక్కడ విండో ఉంది, ఇక్కడ మీకు కడుక్కోవడానికి ఇలా. ఓకేనా. సో మిక్సీకి దానికి స్విచ్ ఉంది ఇక్కడ. అలాగే పైన మీకు పొగ అది వెళ్ళడానికి చూడండి, పైన అది ఉంది. ఇక్కడ మీరు బియ్యం పెట్టుకోవడానికి బాగా చేపించారు ఇలాగా. ఓకేనా, మనం ఇందాక చూసిన బెడ్రూమ్ ఇది. అలాగే హాల్లో ఎంటర్ అయితేనే ఇంకో బెడ్రూమ్, దీన్ని చూపిలేదు మీకు, ఇది చూద్దాము. సో ఇదనమాట, ఇది మన బెడ్రూమ్ చూద్దాం. ఇందాక చూసిన మన బెడ్రూమ్ అక్కడ ఉండేది. ఓకేనా, ఇప్పుడు హాల్లో ఉన్నాం మనం. ఈ ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. వావ్, చాలా పెద్ద స్పేస్ ఉంది, సేమ్ బెడ్రూమ్ పెద్దవి. సో ఇలా సెల్ఫ్లు, అటాచ్డ్ బాత్రూమ్, గీజర్, పైన ఏమైనా మీకు వేసుకోవడానికి ఇలాగా. అలాగే ఇక్కడ చూడండి విండో ఉంది, ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి విండో అనమాట. ఓకేనా, ఫ్యాను, లైట్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ ఏమైనా వాషింగ్ మిషన్ కానీ ఓకేనా పెట్టుకోవచ్చు. సంప్ ఉంది, పైన సపరేట్ ట్యాంక్ ఉంది, మోటార్. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా, హౌస్ వెనకాల పోర్షన్ ఉంటే ఎగ్జాంపుల్ మీకు చూపించాను. ఇప్పుడైతే మీకు రెంట్కి ఉన్నారండి, ముందర ఉన్నారు, వెనకాల ఉన్నారు రెంట్కి. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకొక 4-5 డేస్లో ఖాళీ అయిపోతుంది హౌస్. మీరు అడ్వాన్స్ అది ఇచ్చేసుకున్నారంటే, బుక్ చేసుకున్నారంటే మీకు సో ఆ డేట్కి వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా. సో పూర్తి డీటెయిల్స్ కోసం ఇప్పుడే నెంబర్కి కాల్ చేయండి.